నైమిసారణ్యంలో సౌనకాది మునులంతా కార్తీక మహత్యం గురించి విని ఆనందించి అందరికీ కార్తీక మహత్యం గురించి వివరించి ఇంకా కొన్ని సంశయములు ఉన్నవి అని ఈ విధంగా సూతమునిని అడుగుతున్నారు. కలియుగంలో మానవులు అజ్ఞానులై ఉండి ఎటువంటి పుణ్యకార్యములు ఆచరించాలన్నా యక్ష ప్రశ్నలతో తామే తెలివైన వారు అనుకుంటూ పూజలు వ్రతాలు చేసేవారిని ఏడిపిస్తూ క్షణిక సుఖాలు మాత్రమే సర్వస్వం అని అనుకుంటూ ఎటువంటి పూజాది క్రతువు ఆచరించకుండా ఉండువారు మోక్షం పొందాలంటే ఏం చేయాలని అడుగుతారు. అప్పుడు సూతముని కలియుగంలో మానవులు ఏ కార్యములు చేయకపోయినా ఈ కార్తీక మాసంలో కేవలం ఈ ఒక్క ఏకాదశి ద్వాదశి వ్రతం చేసినా, పౌర్ణమి రోజు శివాలయంలో గాని విష్ణు ఆలయంలో గాని దీపారాధన చేసినా, ఏదీ కుదరినప్పుడు సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడు తులసి కోట దగ్గర కానీ రావి చెట్టు దగ్గర కానీ దీపారాధన చేసినా చాలా తేలికగా మోక్షాన్ని పొందవచ్చు. చేయగలిగిన వారు కన్యాదానం, గోదానం, భూదానం, వస్త్రదానం, అన్నదానం, బ్రాహ్మణ సమారాధన చేసిన కూడా విశేషమైన ఫలితం పొంది ఆ శ్రీహరి సన్నిధానాన్ని చేరుకుంటారు. 30వ అధ్యాయం చివరి రోజు పారాయణ సమాప్తం. సర్వేజన సుఖినో భవంతు.